హాయ్ అండి. ఈరోజు చికెన్ కూర అండి మా ఇంట్లో. చూడండి చికెన్ కూర బాగుందా, నచ్చిందా మీకు? చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా వండుకోండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, దీని ప్రాసెస్ ఎలాగో చెప్తానండి. ముందైతే చూడండి ఎంత ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మీకు నచ్చిద్ది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎందుకంటే మనం కష్టపడుతుందే మనం వండుకొని తినడానికే కదండి. చూడండి అంత బాగుంటుందండి. మీరు దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. దీని ప్రాసెస్ చికెన్ తెచ్చుకున్నానండి. తెచ్చుకొని మంచిగా 2 సార్లు వాటర్లో కడిగేసాను. కడిగేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేశానంటే కొంచెం పసుపు పట్టించి పక్కన పెట్టానండి. పక్కన పెట్టేసినాక తర్వాత దీంట్లో కొంచెం బాండీ పొయ్యి మీద పెట్టేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్, ముందు బాండీ పెట్టేసాను కదా, కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఆయిల్ సరిపడా వేసాను. వేసిన తర్వాత అది మంచిగా వేగుతూ ఉంది అన్నప్పుడు ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసానండి. ఆ ఉల్లిపాయ కూడా మంచిగా వేగింది అన్నాక దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఆ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మిక్సీ పట్టానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టి ఈ లోపల ఉల్లిపాయ యాగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది కూడా దోరగా యాగనిచ్చానండి. దోరగా యాగనిచ్చి ఇదిగోండి దోరగా వేగిన తర్వాత మంచిగా దోరగా వేగిన తర్వాత ఈ పసుపు కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వేసాను. చికెన్ వేసిన తర్వాత మంచిగా దగ్గర ఉడకనిచ్చాను. దాంట్లో వాటర్ వచ్చేసింది. ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసానండి. ఉప్పు మళ్ళీ పసుపు సాలకపోతే కొంచెం వేసాను. వాటర్ వచ్చేళ్ళకే పసుపు కనిపించలేదు, కొంచెం వేసానండి. కొంచెం వేసేసి మంచిగా ఉడకనిచ్చాను. వాటర్ అంతా తినిగిపోయిన దాకా ఉడకనిచ్చేసి కారం వేసానండి. కారం వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయిందాక మంచిగా ఉడకనిచ్చాను. ఆ పచ్చివాసన పోయిందాక ఉండనిచ్చి ఇంకా చాంచేపు ఉడకనిచ్చినాక నీళ్ళంతా తినిగిపోయినాక అప్పుడు ఒక టమాటా వేసానండి. ఆ టమాటా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చేసి సరిపడా వాటర్ వేసేసి ఇదిగో సరిపడా వాటర్ వేసి నాకు ఈ లోపల పొయ్యి మన ధనియాలు జీలకర్ర పెట్టుకున్నాను. కొద్దిగా చెక్క లవంగా కూడా వేసి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఈ కూర అంతా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లి తర్వాత ఈ ధనియాల పౌడర్ ఇవి కూడా జల్లేసానండి. ఒక 2 నిమిషాలు ఆగినాక మంచిగా ఉడకనిచ్చేసి దించేసాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, తినండి, వండుకొని మీకు నచ్చిద్దండి. ఓకేనా? ఇలా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి బాగున్నాయా, నచ్చిందా? పీసులు చూడండి ఎంత బాగున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడండి. ఓకేనా? నేనైతే అన్నీ నార్మల్ వంటలే ఫ్రెండ్స్. ఇవి సింపుల్గా వండుకోవచ్చు, మీరు ఎక్కువ కష్టం అనిపించదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.